హాయ్ దోస్తులు, ఈరోజు మన వీడియోలో క్లియర్గా మనము రంగస్థలానికి పుష్పకి ఉన్న వ్యత్యాసం ఏందని తెలుసుకుందాం. అంటే మనకి పుష్ప ద రూల్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందంటే సుకుమార్ గారి ఇంటెలిజెన్స్ మొత్తం దిగజారిపోయిందా అనే ఆలోచన మన అందరికీ కలుగుతుంది క్లియర్గా, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కథ పరంగా అండ్ ప్రతిదీ మనం రంగస్థలానికి ఇప్పుడు జరిగిన పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ వీటి రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంది, ఎంతవరకు సుకుమార్ గారు లాగారు, మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా మనం క్యాల్కులేట్ చేసుకుందాం. ప్రస్తుతానికి పుష్ప 2 అయితే మనకి ఒక రేంజ్ సక్సెస్తోని రన్ అవుతూ ఆల్మోస్ట్ 1000 CR టర్న్ ఓవర్ కూడా గ్రాస్ పైన మనకి కలెక్షన్లు అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు మనకు క్లియర్గా ఈ వీడియోలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం పుష్ప 2 సక్సెస్ అవ్వడానికి ఇంత హైప్ రావడానికి జనాల్లోకి ఏం కారణాలు అయి ఉంటాయి అనేది మనం క్యాల్కులేట్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం పుష్ప 2లో మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చే పుష్ప 3కి ఏది ఫ్లా అవ్వబోతుంది అనేది కూడా మనం ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. సో అది గైస్, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వస్తుంది అనమాట. సో అది గైస్, December 5th పుష్ప 2 ద రైజ్ అయితే రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ దీని బడ్జెట్ అనేది 350 నుంచి 400 కోట్ల వరకు పెట్టడం జరిగింది. అంటే మనకి త్రూ వికీపీడియా ఇచ్చే ఇన్ఫర్మేషన్ పట్టుకొని నేను మాట్లాడుతున్నాను. అండ్ అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మనకి ఏ సినిమాకి సంబంధించిన కలెక్షన్లు కానీ బడ్జెట్లు కానీ ప్రతిదీ మనకు దాంట్లో ఇన్ డీటెయిల్గా రిలీజ్ డేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన వర్కింగ్ డేస్ దగ్గర వరకు రిలీజ్ డేట్ వరకు ప్రతిదీ మనకు క్లియర్గా వికీపీడియాలో మనకు మెన్షన్ అయి ఉంటుంది. సో అప్రాక్సిమేట్ 350 to 400 crores పెట్టి పుష్ప 2 ద రైజ్ అనేది షూట్ చేయడం జరిగిందనమాట. సో December 5th రిలీజ్ అయ్యి ఇప్పటికీ మనకి 1000 CR ప్లస్ గ్రాస్ అమౌంట్తో మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం పుష్ప 2ని పుష్ప 1 కాసేపు పక్కన పెడతాం. మనం పుష్ప 2ని అసలు ఏ లెక్కల్లో పుష్ప 2 అనేది ఇప్పుడు రన్ అవుతుంది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే సుకుమార్ సార్ 3 ఏళ్ళు ఈ సినిమాని తీర్చిదిద్దడానికి టైం తీసుకున్నారు. అండ్ వాళ్ళే స్టేజ్ పైన చెప్పిన విషయం ఏంటంటే, ఇది మొదలుపెట్టే ముందు మా దగ్గర కథ లేదు, కొన్ని సీన్లు చెప్పే నేను ఒప్పించుకోవడం జరిగింది. సో కథ లేదు నా దగ్గర. అంటే మీరు కథని 3 సంవత్సరాల పాటు మీరు 10 రోజులకి ఒక సీను 20 రోజులకు ఒక సీన్ తీస్తూ మీరు దీన్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని సీన్ బై సీన్ చేసుకుంటూ వెళ్ళారా ఏంటనేది మీ లెక్కల్లో ఉంటుంది. అది ఆడియన్స్కి కానీ మాలాగా సినిమాని అనాలిసిస్ చేసే వాళ్ళకి కానీ అర్థం కాదు. సో అది ఎండ్ ఆఫ్ ది డే పక్కన పెడితే పుష్ప 2 అనేది కంప్లీట్గా ఒక ఫీమేల్ ఓరియంటెడ్, అంటే మన రాజమౌళి సార్ ఏదైతే ఫార్ములాస్ వేసుకుంటాడో సినిమాలో, అంటే ఒక లేడీని ఎజెండాగా పెట్టి ఒక లేడీ మార్క్ దగ్గర నుండి లేడీని హింస పెడుతున్న విలన్లు వాళ్ళని కొట్టడానికి హీరో వెళ్ళే విధానం అనేది రాజమౌళి సార్ ఎప్పుడు అతను సినిమాల్లో వాడే ఫార్ములాస్ అనమాట. సో సుకుమార్ సార్ బిఫోర్ సినిమాస్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఎప్పుడూ కూడా హ్యూమన్ని సెంటర్లో పెట్టి తన చుట్టూ పెద్ద విషయాన్ని చేసి విలన్ హీరో వెళ్ళి కాపాడుకునే అంత లెవెల్ ఆఫ్ సెంటిమెంట్ కానీ అంత ఎమోషన్ పీక్స్ కానీ మనకి ఎప్పుడు క్రియేట్ చేయలేదు. బట్ ఈ సినిమాలో కంప్లీట్గా సుకుమార్ గారు రాజమౌళి సార్ ఫార్ములాని కొట్టేసి యాజ్ ఇట్ ఈజ్ రాజమౌళి సార్ ఏ విధంగా అయితే ఆడియన్స్కి వెయిట్ చేపించి హీరో దగ్గర నుంచి ఒక మాన్స్టర్ లెవెల్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడో, మన సుకుమార్ సార్ కూడా పుష్ప 2లో సేమ్ అదే ఫార్ములాని రీక్రియేట్ చేశారండి, ఒక కొత్త కమర్షియాలిటీ ఎలిమెంట్స్ తోటి. దీంట్లో ఒక డివైన్, అంటే దేవుడికి సంబంధించిన ఒక ఆస్పెక్ట్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఈ లేడీ ఎమోషన్ త్రూ స్టార్ట్ అయ్యే ఫైట్ డ్రామా కాస్త ఇంకొంచెం స్పిరిచువల్గా మాకు అటాచ్ అవ్వడం జరిగింది ఆడియన్కి. అంటే ఫార్ములా రాజమౌళి సార్ ఫార్ములాలా కనపడుతున్నప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే దానికి ఒక స్పిరిచువాలిటీ, అంటే ఒక డివోషనల్, ఒక దేవత రూపాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకొని మాట్లాడాల్సి వస్తే పుష్ప 2లో ఒక జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్, ఆ రప్ప ఫైట్ ఏదైతే ఉన్నదో
ఇవి రెండు మనం మినహాయిస్తే, అంటే ఇవి రెండు లేకపోయి ఉంటే సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉండేది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు జాతర సీక్వెన్స్ అయినప్పటికీ, ఆ లాస్ట్ ఆ రప్ప ఫైట్ అయినప్పటికీ కూడా కంప్లీట్లీ అక్కడ ఎమోషనల్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ఒక డివోషనల్ ఫీలింగ్ తెప్పిస్తూ ఎట్ ద సేమ్ టైం క్లైమాక్స్లో అమ్మాయిని విలన్స్ బాగా అంటే ఆడియన్స్ని రెచ్చగొడుతున్నారు. అంటే తన జాకెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా లాగి కాలు ఎత్తి, సో ఇంత డ్రామా చేస్తూ అక్కడ హీరోని కూర్చోబెట్టి చూపించి ఆడియన్స్కి, అంటే మా పల్స్ రేటు పెంచిన తర్వాత హీరో వచ్చి ఆయన ఇక విశ్వరూపం చూపిస్తూ ఉంటే మాకు ఒక దుర్గమ్మ తల్లే అందరిని వధిస్తుంది అన్నట్టు కనిపించింది. అంటే నథింగ్ బట్ ఒక డివోషనల్ యాక్సెప్ట్ అనేది కరెక్ట్ చేసి పెట్టిరు క్లియర్గా. అంటే ఇప్పుడు నేను అదే అడుగుతున్నా అండి, ఇప్పుడు ఒకవేళ ఈ జాతర సీక్వెన్స్లో జరిగే ఆ జాతర డ్యాన్స్ కానీ, అంటే అల్లు అర్జున్ గారు చేసిన పర్ఫార్మెన్స్ కానీ, నెక్స్ట్ ఆ రప్ప ఫైట్ కానీ, ఇవి రెండూ లేకపోయి ఉంటే పుష్ప 2 ద రైజ్ అనేది పుష్ప 2 ద రూల్ అనేది దాని రిజల్ట్ ఎలా ఉండేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే. సో ఈ రెండు సీక్వెన్స్ మీద సినిమా అనేది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక కొత్త ఫార్ములాని మీరు టచ్ చేసారు కాబట్టి, అంటే రాజమౌళి సార్ టచ్ కనపడుతున్నప్పటికీ కూడా మీరు ఒక డివోషనల్ ఎలిమెంట్ వెనకాల నుండి ఆడియన్స్కి కనెక్ట్ చేశారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా యాజ్ పర్ కమర్షియాలిటీ పరంగా మీకు నడుస్తుందండి. ఇప్పుడు 100% యాజ్ ఏ స్టోరీ అనలిస్ట్గా నేను మాట్లాడాలదలుచుకుంటే దీంట్లో ద రూల్లో మీరు కథ చూపించలేదండి. అంటే పుష్ప 1లో ద రైజ్లో పుష్పరాజ్ ఎట్లయితే డెవలప్ అయ్యాడు, ఆయన క్యారెక్టరైజేషను, ఆయన ఎదుగుదల, అదంతా మాకు ఒక కథ రూపంలో ఒక్కొక్క విలన్ని డామినేట్ చేసుకుంటూ ఆయన రైజ్ అనేది చాలా బ్రహ్మాండంగా చూపించారు. ఒక కథ నడిచింది మాకు అక్కడ వరకు. బట్ ద రూల్కి వచ్చేసరికి ఏం లేదు కథ. అంటే ఆయన పార్ట్ 1లో అతనుకున్న ఫ్యామిలీ ఇష్యూసు, అతనుకున్న బౌండరీసు ఇవన్నీ రిజాల్వ్ చేసుకున్నాడు తప్ప ఒక కథ ఏం కనిపించాలి. అంటే అవుట్ అండ్ అవుట్గా లాస్ట్కి ఎవడో ఒక ఎక్స్ క్యారెక్టర్ ఫ్యామిలీని అంతా బాంబెట్టి లేపేసిందని చెప్పారు కానీ అసలు రూల్లో గట్టిగా మాట్లాడితే మీరు కథ ఏం చూపించాల. అంటే ఏదో కలెక్షన్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి తప్ప, అంటే ఆడియన్కి హై తెప్పించడానికి ఎలాంటి సీన్లు వేస్తే బాగుంటుంది, ఎలాంటి హైప్ మూమెంట్లు పెడితే బాగుంటుంది అనేది ఆలోచించినట్టు కనిపిస్తుంది తప్ప ఒక కథ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ ఏమీ కనిపించలేదండి. ఇప్పుడు మీరు ఇదే తరహా అసలు నిజం చెప్పాలంటే పుష్ప 2తోని సినిమా అయిపోయింది. మీరు ఇప్పుడు ర్యాంపేజ్లో ఏం చూపిద్దాం అనుకుంటున్నారు అనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే పుష్ప 2తోనే ఆయన ఫ్యామిలీ క్రైసిస్ ప్రతిదీ ఆయన రూలింగ్ ప్రతిదీ ఎండప్ అయిపోయింది. పుష్ప 3 ర్యాంపేజ్లో ఇప్పుడు వీళ్ళని చంపిన వాళ్ళు ఇలా ఫ్యామిలీ చచ్చిపోతే వాళ్ళ మీద కచ్చ తీర్చుకుంటాడు. ఇప్పుడు ఒక రివెంజ్ డ్రామా అవుతుందా? ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఇక్కడ దేవత రూపం వేసుకొని డ్యాన్స్ చేసినట్టు రేపు పొద్దున పుష్ప 3లో ఇంకేదన్నా వేరే రూపంలోకి మోల్డ్ అయిపోయి మమ్మల్ని ఇంకేమైనా మెస్మరైజ్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నారా? ఇంకెంతకాలం మీరు ఇప్పుడు కథ లేకుండా పోయారని చాలా క్లియర్గా మీరు తీసిన 3 సంవత్సరాల వ్యవధి, మీరు పెట్టిన బడ్జెట్, అదంతా మాకు క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ర్యాంపేజ్లో కథ అనేది ఎక్కడుంది? అసలు కథకే లేదు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇదే ఫార్ములాని మళ్ళీ ద కలెక్షన్ ఆఫ్ సీన్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఉమెన్ని విలన్ తరపున వాళ్ళు ఏదో చేస్తున్నట్టు, హీరో వెయిట్ చేసి చంపినట్టు, మళ్ళీ జనాలకి హై వచ్చినట్టు, ఇదే లెక్కలో పోతే సుకుమార్ గారు మీ దగ్గర కథలు పోయినాయి అనే ఉద్దేశానికి మేము వచ్చేస్తాం. ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది, ఇది వచ్చేస్తాం. సో ఇప్పుడు పుష్ప 2 అనేది క్లియర్గా ఎందుకు సక్సెస్ అయింది అనేది మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. వితౌట్ జాతర సీక్వెన్స్ అండ్ ఆ రప్ప ఫైట్ అనేది పక్కన పెడితే పుష్ప 2 ఏమైంది అనేది ఆడియన్స్ అంచనా వేసుకోవాలి, ఆడియన్స్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. నాకు లెక్క ప్రకారం తీసుకుంటే పుష్ప కంటే కూడా నాకు రంగస్థలం ఒక మాస్టర్ పీస్లా కనిపించింది. సుకుమార్ సార్ రైటింగ్స్లో ఇలాంటి రైటింగ్ ఉంటుందా, అసలు ఈ జానర్లో ఆయన రాయగలుగుతాడా అని అందరి మైండ్లు లేచిపోయినాయి. ఇట్లా బ్లాక్ బాస్టర్ అయిపోయింది.
పేలిపోయిన ఇట్లా అంటే ఒక విలేజ్ నేటివిటీకి వెళ్ళిపోయి అంత రూరల్ మాస్ క్యారెక్టర్ని ఒకటి క్రియేట్ చేసి ఆ విలేజ్లోనే ఇంత బ్రహ్మాండమైన కథని ఒక పొలిటికల్ డ్రామాని ఒక చెవిటివాడు అనే క్యారెక్టర్ చిట్టిబాబు క్యారెక్టర్ తీసుకొని ఇంత ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ తోటి 2-3 గట్టి మాట్లాడితే ఒక 5-6 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, అంతకన్నా ఎక్కువ ఉండవు సినిమాలో. సో ఆ క్యారెక్టర్స్తోనే ఇంత ట్రెమెండరస్ సినిమా చేయగలడా సుకుమార్ గారు అని మైండ్ బ్లాస్ట్ అయిపోయింది నాకు సినిమా చూసినప్పుడు. అండ్ ఆ లాస్ట్లో ట్విస్ట్ రివీలింగ్ కూడా ఏ లెవెల్లో ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు లెక్కకైతే. ఒక చిట్టిబాబు కథని ఇంత బ్రహ్మాండంగా 1 సంవత్సరం పొడుగులోపు కరెక్ట్గా ప్రాపర్ కథ రాసుకొని తీసిన సుకుమార్ గారు ఇలా 3 సంవత్సరాలు టైం తీసుకొని కథ లేకుండా కలెక్షన్ ఆఫ్ సీన్స్ చేసిండంటే ఎక్కడో మీ దగ్గర కూడా కథలు చచ్చిపోయాయి అన్న భయం కలుగుతుందండి మాకు. రంగస్థలం అనేది మాస్టర్ పీస్, ఖచ్చితంగా అది తొడగొట్టి చెప్తాను. ఎందుకంటే మన రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అన్నిటి దగ్గర నుంచి కంపేర్ చేస్తూ రంగస్థలం నుంచి ఆయన మార్క్ ఏందనేది చూపించడం స్టార్ట్ అయింది. గట్టిగా మాట్లాడితే త్రిబుల్-ఆర్లో కూడా ఆయన మార్క్ అనేది తొడగొట్టి చూపించిండు రామ్ చరణ్ గారు. నిజంగా చెప్తున్న, రంగస్థలానికి పుష్పకి అసలు కంపారిజన్ లేదు. ఇప్పుడు నేను దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం కంపారిటివ్లీ చూసుకుందాం. 2018 సంవత్సరం ఆ టయానికి రంగస్థలం అనేది మనకి సినిమా రిలీజ్ అయిపోయింది. రంగస్థలం అనేది 1 సంవత్సరం పొడుగుతర తీసిన సినిమా. 1 సంవత్సరం కాలంలో సినిమా తీసేసిరు, మనకి రిలీజ్ చేసేసారు. 2018 టైంకి సినిమా రిలీజ్ అయిపోయింది. రంగస్థలానికి సంబంధించిన బడ్జెట్ వచ్చి 60 కోట్ల రూపాయలు. దాని కంప్లీట్ కలెక్షన్ అంటే అది మనకు రిలీజ్ అయింది ఓన్లీ తెలుగులో మాత్రమే, మిగతా తర్వాత డబ్ చేసుకున్నారు. దాని సంగతి పక్కన పెడితే తెలుగులో మాత్రమే మనకు రంగస్థలం రిలీజ్ అయింది. 60 కోట్లతోని సినిమా తీస్తే దాదాపు 220 కోట్ల వరకు దాని కలెక్షన్స్ వచ్చింది ఓన్లీ తెలుగు పార్ట్కి సంబంధించి. అంటే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, 60 కోట్లు అంటే దానికి డబల్ అంటే 120, దానికి 120 డబల్ వేసుకుంటే 240, సో 220 వచ్చింది. ఇప్పుడు మీరు పుష్ప ద రైజ్ చూడండి, పుష్ప ద రైజ్ కూడా సంవత్సరం పొడుగుతర తీశారండి, 1 ఇయర్. మధ్యలో కోవిడ్ వచ్చింది, 2020లో కొంచెం ఆపారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసి 2021 డిసెంబర్ టైం కల్లా మనకి పుష్ప 1 ద రైజ్ అనేది రిలీజ్ చేసిర్రు. అది 250 కోట్లు అప్రాక్సిమేట్, 200 నుంచి 250 కోట్ల వరకు డబ్బులు పెట్టి తీస్తే అది మళ్ళీ దాన్ని పాన్ ఇండియా సినిమాలానే రిలీజ్ చేశారండి, ఒక్క లాంగ్వేజ్ కాదు, పాన్ ఇండియా పరంగా రిలీజ్ చేస్తే ఆ సినిమాకి గాను వచ్చిన కలెక్షన్లు 350 నుండి 400 కోట్లు. అంటే డబల్ కూడా కాదండి, ఒక 100 to 150 CR ప్రాఫిట్ అనుకోండి. దాంట్లో ట్యాక్స్ ఇవన్నీ పోతే వాళ్ళకి ఒక 80 కోట్ల ప్రాఫిట్, 90 కోట్ల ప్రాఫిట్ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. కానీ ఇప్పుడు పుష్ప 2కి చూసుకుంటే మీరు 3 సంవత్సరాలు సినిమా తీశారు, దానికి గాను 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఖర్చు, అంటే 1కి మించి డబల్ ఖర్చు చేశారు. ఇప్పుడు 1000 కోట్లు వచ్చింది. సరే, కలెక్షన్ల పరంగా ప్రొడ్యూసర్లు గట్టెక్కిపోయారు, ఎలా లాగాలి అలా లాగేశారు, అంతా బాగుంది. కానీ మీరు 2 తర్వాత మీరు తీసే ర్యాంపేజ్ అనేది ఎవరికి అవసరం లేదనే విషయం మీకు అర్థం చేసుకోవాలి సుకుమార్ గారు. కథని రాసుకోకపోతే జరిగే పరిణామాలు చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ల పరంగా లెక్కేసుకొని చూసినా కూడా మీకు పుష్ప 1కి వచ్చిన కలెక్షన్లు కానీ రంగస్థలంకి మీకు ఒకటే లాంగ్వేజ్లో రిలీజ్ చేసినప్పుడు వచ్చిన కలెక్షన్లు కానీ ఎంత వ్యత్యాసం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. 3 సంవత్సరాలు తీశారు కాబట్టి ఇక్కడ జనాలు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు సంవత్సరం పొడుగుతర తీసిన సినిమాకి రేట్లేమి పెంచాలా, అవే రేట్లు, ఎంత నెగిటివ్ ఆరా వచ్చినా కూడా తర్వాత సినిమాలో కథ బాగుండి అల్లు అర్జున్ గారు కొత్త పాత్ర ధరించారు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేస్తూ జనాలు మళ్ళీ దాన్ని హిట్ చేశారు. పుష్ప 2లో మాత్రం కథ లేదు, మీరు కలెక్షన్ ఆఫ్ సీన్స్ పెట్టుకొని నడిపించారు తప్ప దాంట్లో కథ అనేది ఏ కోసాన కూడా కనిపించట్లేదండి. సో ఇది నేను క్లియర్గా అనలైజ్ చేసి క్లియర్గా ప్రాపర్గా ఆడియన్స్కి చెప్తున్న విషయం. మీరు హిట్ కాదని ఎవడు అనట్లే, ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. కమర్షియల్ పరంగా జనాలకి ఏది కావాలో అది మీరు కలెక్షన్ ఆఫ్ సీన్స్లకి ఇచ్చారు, కానీ కథ పోయిందని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టోరీ ఈ క్రిటిక్స్ వీళ్ళ వరకు చూసుకున్నా కూడా వీళ్ళందరూ అదే చెప్తున్నారు, కథ ఏముంది,
ఒక ప్రాపర్ విలన్ క్యారెక్టర్ కూడా అసలు ఏం ఎస్టాబ్లిష్మెంట్ లేదు అనే క్రిటిక్స్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదండి నేను చెప్పేది ఏంటంటే 3-4 సంవత్సరాలు మీరు ఒక కథ బాండెడ్గా కరెక్ట్గా పెట్టుకోకుండా ప్రొడ్యూసర్కి నష్టపరుస్తూ ఇప్పుడు పొరపాటున ఈ సినిమా సంకనాకింది అనుకుందామండి, పొరపాటు నాకింది అనుకున్నాం. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. మిమ్మల్ని నమ్మి సీన్లు బాగా వస్తున్నాయని డబ్బులు పెడుతూ పోయారు, కానీ ఒకవేళ అది మిస్ఫైర్ అయ్యి ఉంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రొడ్యూసర్లు మీరు ఎవరైనా సరే కొంత ఆలోచన పెట్టుకోండి. స్టార్ని నమ్మి డైరెక్టర్ నమ్మి కథ లేకుండా మీరు గుడ్డిగా వెళ్ళిపోతాం మేము అని అనుకుంటే మిస్ఫైర్ అయితే మాత్రం మీరు మళ్ళీ లేచి వీల్ చైర్లో మీద కూర్చొని వెళ్ళే ప్రయత్నం కూడా మీరు చేయలేరండి. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. సో మీరు అనవసరంగా ఇన్నిన్ని కథలు లేకపోయినా స్టార్లు నమ్మి ఇన్నిన్ని బడ్జెట్లు పెట్టి ఇన్నిన్ని డబ్బులు పెట్టి ఆ డబ్బులు మళ్ళీ రికవర్ చేసుకోవడానికి మా మీద జనాల మీద టికెట్ల రేట్లు పెంచేసి రుద్దడం అనేది చాలా దరిద్రమైన పరిస్థితి. పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న కావచ్చు, ఇప్పుడు మీరు అల్లు అర్జున్ ఎవరన్నా కావచ్చు, ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ప్రాపర్ కథ కూర్చున్నప్పుడు కథను నమ్మి మీరు వెళ్ళినప్పుడు సంవత్సరంలో కథ మీరు ఫినిష్ చేయొచ్చండి. ఎంత తోపు సినిమా తీసినా ఎంత గ్రాఫికల్ సినిమా తీసినా మీరు సంవత్సరం లోపు మీరు కథని ఫినిష్ చేయొచ్చు. కానీ కథ లేక ఇన్నిన్ని సంవత్సరాలు మీరు టైం బొక్క చేసి చివరాఖరికి వచ్చేసరికి ఆ సినిమా సక్క నడవపోతే అటు ప్రొడ్యూసర్ సంకనాకుతాడు, ఇటు మేము ఫ్యాన్స్గా అభిమానించే మా స్టార్ సినిమా సంవత్సరానికి ఒక సినిమా రాక 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక ముష్టి సినిమా చూసి ఫ్యాన్స్గా మేము కూడా బాధపడాలి. సో ఈ దరిద్రం అంతా పోవాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి కథలు రాసే రచయితలు రావాలి. మీరు కథల్ని నమ్మండి, మీరు కథలు రాసుకోండి. మీరు రాసుకొని శక్తి లేని వాళ్ళు కాదుగా, మీరు రాసుకొని మీరు హిట్లు కొట్టండి. కథలు లేకుండా ఇట్లా కలెక్షన్ ఆఫ్ సీన్స్ నమ్ముకుంటే మాత్రం ఏదో ఒక రోజు ఉన్న కథలో కలెక్షన్ ఆఫ్ సీన్స్ అనేది హైప్ లేపాలి, కానీ కథ లేకుండా పోవద్దండి. రాజమౌళి గారు చేసే ఏకైక నెంబర్ 1 ఫార్ములా ఇదే. ఆయన కథ పెట్టుకుంటాడు, ఆ కథలో కలెక్షన్ ఆఫ్ సీన్స్ని జనాలకి ఎంత హై తెప్పిస్తారో ఆ హై అనేది కలెక్షన్ ఆఫ్ సీన్స్ ఆ కథలో ఇమిడ్చుకుంటారు. సో మీరు కథే లేకుండా సీన్లు వేసుకుంటే వెళ్ళిపోద్ది సినిమా అనుకుంటే చాలా ఎర్రితనం అవుద్ది. ఇయ్యాల గెలిచి ఉండొచ్చు, రేపు పొద్దున ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయి బోర్ల బొక్కల పడి మూతిపళ్ళు రాలగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కథలు లేకపోతే కొత్తగా కథలు రాసే బయట చాలా మంది ఉన్నారండి. తిండికి లేక కష్టపడి గొప్ప గొప్ప రైటర్లు న్యూ టాలెంట్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర కథలు దొబ్బేద్దాం అనే విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు స్క్రీన్ నేమ్ ఇద్దాం అన్న ఆలోచన మీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కొంచెం వాళ్ళ మీద మీరు ఫోకస్ చేస్తే మీ సినిమాలు బతుకుతాయి, మీ డైరెక్షన్లు బతుకుతారు, మీ నెక్స్ట్ తరం కూడా మంచిగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అండి. నా వరకు కరెక్ట్గా మాట్లాడితే నాకు రంగస్థలమే గొప్ప, అన్ని విధాలుగా పర్ఫార్మెన్స్ విధాలుగా మీరు రాసిన రైటింగ్ విధానం, మ్యూజిక్ విధానంగా, మీరు చేసిన డైరెక్షన్ విధానంగా, అందులో ఉన్న ఆర్టిస్టుల విధానంగా ఎలా కంపేర్ చేసుకున్నా నాకు రంగస్థలమే గొప్ప సినిమా, నాకు రంగస్థలమే మాస్టర్ పీస్. పుష్ప 2 ద రూల్ నాకు కలెక్షన్ ఆఫ్ సీన్స్ కిందనే కనపడింది, ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగానే కనపడింది. ఒక కొత్త డివోషనల్ ఎలిమెంట్ టచ్ ఇచ్చేసి దానివల్ల ఇప్పుడు సినిమా రన్ అవుతుంది. బట్ మీరు ప్రతి ర్యాంపేజ్లో కూడా ఇలాంటిది చెయ్యాలనుకుంటే మాత్రం మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. తర్వాత మీ ఇష్టం. సో గాయస్, ఇప్పుడు నేను చెప్పింది చాలా హానెస్ట్గా చెప్తున్నా భయ్య. నాకు ఎవరితోని ప్రాబ్లం లేదు, ఇదితో ప్రాబ్లం లేదు. కథ ఉంటే ఉందని చెప్తా, బ్రహ్మాండంగా ఉందని చెప్తా. మీరు గెలిచినా ఎందుకు గెలిచారో ఏందో కూడా ఆ లెక్కలు మాకు కనపడతా ఉంటాయి క్లియర్గా. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కథలు లేవు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, కథలు తెచ్చుకోండి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసుకోండి, మీరు బతకండి, జనాల్ని బతకనియండి. టికెట్ రేట్లు పెంచడం, ఇన్ని సంవత్సరాలు తీసి వాళ్ళని పీడించుకు తినడం కూడా కరెక్ట్ కాదు. అండ్ పెద్ద పెద్ద స్టార్లు మీరు కూడా ఒక దృష్టి పెట్టుకోండి. 3 సంవత్సరాలు మీరు సినిమా తీసిన తర్వాత అది ఫ్లాప్ అయితే మీ ఏజ్ని ఈ 3 సంవత్సరాలు ఎవరు పూడ్చలేరు అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అది ఇయ్యాల కాకుంటే నేను ఇట్లా మొత్తుకుంటూ చెప్పి కొన్ని సంవత్సరాల కన్నా
ఓ 2-3 సంవత్సరాల కన్నా మీ వరకు చేరుతుంది నా వాయిస్ అని నాకు అనిపిస్తూ ఉన్నది. సో అది గాయస్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సుకుమార్ సార్ చాలా టాలెంటెడ్. ఆయన దగ్గర కథ లేకపోవడం అనేది, కథ లేకుండా సినిమా కలెక్షన్ ఆఫ్ సీన్స్తో తీయడం అనేది నాకు బాధేసినప్పటికీ కూడా, బట్ ఏం చేస్తాం, ఇంకేం చేయలేము, మనం వీడియో చేయడం తప్ప అంతకన్నా ఏం బీక్తాం. సో అది గాయస్, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.